ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారాయన. సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7తో ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కిట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్. తర్వాత డిస్ట్రిబ్యూటరీ ఛానల్ ను ఆయన ప్రారంభించి జలహారతి ఇస్తారు. తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చేరుకుని పైలాన్ ఆవిష్కరిస్తారు. 2వ యూనిట్ లో ఎనర్జైజేషన్ ప్రారంభిస్తారు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. తర్వాత నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. 275 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభిస్తారు. 40 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారాయన. మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. విశాఖ వేదికగా జరుగుతున్న డీప్ టెక్నాలజీ సమిట్ లో ఇవాళ పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న రాత్రి ఆయన విశాఖ వచ్చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారాయన. రాత్రి అక్కడే బస చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనిలో భాగంగా వచ్చే 5 ఏళ్ల కాలానికి సంబంధించి రోడ్ మ్యాప్ ను రూపొందించే అవకాశం ఉంది. డీప్ టెక్నాలజీ సమిట్ కు ఐటీ రంగంలో ఇన్నోవేషన్స్, పాలసీ మేకర్లతో పాటు ఇండస్ట్రీ లీడర్లు హాజరవుతున్నారు. తెలంగాణ మంత్రులు ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పర్యటిస్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రులు. తిరుపతి ఎయిర్పోర్ట్ సేవలు మరింత విస్తృతమయ్యాయి. అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలిసారిగా అంతర్జాతీయ విమానం తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ కు బయలుదేరింది. గతంలో చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ కు చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై సింగపూర్ నుంచి నేరుగా తిరుపతి చేరుకునే అవకాశం ఉంది. అందువల్ల తిరుపతి శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. జనంలో వెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వచ్చిందన్నారు జగన్. జనవరి 3వ వారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు ఆయన. బుధ, గురువారాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిద్ర చేస్తానన్నారు జగన్. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశమవుతామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ లభించింది. విధులకు ఆటంకం కలిగించారంటూ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డితో పాటు అతని అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో నిన్న ఉదయం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. రాత్రి బాగా పొద్దుపోయాక ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత జడ్జి ఎదుట హాజరుపరిచారు. అయితే 5,000 రూపాయల జరిమానాతో పాటు 2 పూచీకత్తులతో కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు న్యాయమూర్తి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రధాన ఘట్టం పూర్తయింది. 92% పోలింగ్ నమోదైంది. 5 స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా 2 మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మొత్తం 16,737 మంది టీచర్ ఓటర్ల కోసం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 9న ఫలితం వెలువడనుంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జీఏ వారోత్సవాలు జరుగుతూ ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. దండకారణ్యంలోని పామేడు ఏరియాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య 2 రోజులుగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఓ హెడ్ కానిస్టేబుల్ చనిపోగా మావోయిస్టులకు జరిగిన నష్టంపై ఇంకా స్పష్టత లేదు. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు విధ్వంసాలకు తెగబడే అవకాశం ఉందని పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు కూంబింగ్ ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు సీనియర్ సివిల్ జడ్జ్, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గా ఉన్న అనిత. స్కూల్కొచ్చి బాలికలతో మాట్లాడారు. వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఆమె. పాఠశాలలో వంటగదిని పరిశీలించడంతో పాటు భోజనం రుచి చూశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాలలో 5 విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో న్యాయమూర్తి తనిఖీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తన భూమి కోసం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు ఓ బాధితుడు. భార్య పిల్లలతో కలిసి 4 రోజులుగా ధర్నా చేస్తున్నాడు. మంత్రాలయం మండలం పరమాన్ దొడ్డి తండాకు చెందిన రంగానాయక్ భూమి వివాదంలో చిక్కుకుంది. దీనిపై 2016 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని వాపోతున్నారు రంగనాయక్ దంపతులు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కుటుంబ సమేతంగా ఆందోళన ప్రారంభించాడు. అధికారులు స్పందించకపోతే తమకు ఆత్మహత్య దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంగనాయక్ దంపతులు. నిజామాబాద్ లో స్వధార్ హోంలో ఆశ్రమం పొందుతోన్న తమను అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు కొందరు మహిళలు. ఇటీవల హోం నుంచి ఓ యువతి పరారైంది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా మిగతా మహిళల్ని ప్రశ్నించినప్పుడు అక్కడ కొందరు అధికారుల తీరు గురించి చెప్పారు బాధిత మహిళలు. తమతో అధికారులు ఇంటి పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. మసాజ్లు చేయించుకుంటున్నారని కొందరు వివరించారు. మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేయాల్సిందిగా డిఎంహెచ్ఓ రాజశ్రీని ఆదేశించారు. వివక్షకు గురైన మహిళలతో పాటు ఫోక్సో బాధితులు భర్తతో గొడవల నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన వాళ్లకు స్వధార్ హోంలో ఆశ్రమం కల్పిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 2 ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు తిరుపతి ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు. కొమరోలు మండలం చింతలపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 18 ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. బ్యాక్ టు న్యూస్. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి శబరిమల వెళ్లే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లు వేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. తాజాగా భక్తుల రద్దీ దృష్ట్యా మరో 28 రైళ్లు వేశారు. హైదరాబాద్ లోని మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపూర్ నుంచి కొల్లంకు రైళ్లు నడపనున్నారు. ఈ నెల 11 నుంచి జనవరి 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో అడ్వాన్స్ బుకింగ్ కు అవకాశం ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు దేవేంద్ర ఫడ్నవీస్. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఫడ్నవీస్ సీఎం కావడం ఇది 3వ సారి. మొదటిసారి 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన రెండోసారి 5 రోజులు మాత్రమే విధులు నిర్వర్తించారు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ పోలీసుల కాల్పుల్లో ఓ దొంగకు మోకాలిపై తీవ్ర గాయమైంది. ఇటీవల గోకుల్పురి ప్రాంతంలో దేవానంద్ దాస్ కు చెందిన మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు ఆరిఫ్. దీంతో అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. విచారణలో అశ్విని అనే మరో నిందితుడికి సంబంధించి సమాచారం అందింది. దీంతో గోకుల్పురి డీడీఏ పార్క్ ప్రాంతానికి వెళ్లారు పోలీసులు. అయితే పోలీసులు రావడం చూసి వాళ్లపై నాటు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు అశ్విని. 2 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత అశ్వినిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఎడమ మోకాలికి తూట దూసుకు వెళ్లడంతో అశ్విని పారిపోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. అతని చికిత్స కోసం జీటీబీ హాస్పిటల్లో చేర్పించారు పోలీసులు. ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దీంతో GRPA4 ఆంక్షల సడలింపునకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ప్రతి ఇంట్లోనూ జనం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో GRPA4 ఆంక్షలు విధించారు. ఇప్పుడు గాలి నాణ్యత మెరుగవడంతో ఆంక్షల్ని సడలించేందుకు అనుమతిచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీలో కాలుష్యం కట్టడికి చేపట్టాల్సిన చర్యలను రాహుల్ గాంధీకి వివరించింది పర్యావరణవేత్తల బృందం. పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉండడం వల్ల తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని తెలిపింది. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేసింది డాక్టర్ సంజీవ్ బగై నేతృత్వంలోని బృందం. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ఆయా అంశాలను సభలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి 22 ఏళ్లు పూర్తయింది. అయితే బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ ఆందోళనలు జరిగే అవకాశం ఉండడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల తర్వాత అల్లరి ముక్కలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్నో, సంభాల్ తదితర ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చులు నిర్వహించారు పోలీసులు.
జమ్మూ కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది ప్రభుత్వం. ఉగ్రవాదులకు సహకరించిన వాళ్లపైన చర్యలు తీసుకుంటోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టాన్ని అమలు చేస్తోంది. తాజాగా ఉగ్రవాదులకు సహకరిస్తున్న వాళ్లు, ఉగ్రవాదులతో సంబంధాలున్న వాళ్లకు చెందిన లక్షల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఉగ్రవాదులు అమర్చే బాంబులు, ఐఈడీలను నిర్వీర్యం పరికరాన్ని తయారు చేసిన అధికారికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ ఆర్మీలో 7వ ఇంజనీర్ రెజిమెంట్ కు చెందిన మేజర్ రాజ్ ప్రసాద్ ఎక్స్ప్లోడర్ వాహనాన్ని తయారు చేశారు. దూరంలో ఉండి ఈ వాహనంతో పని చేయించే అవకాశం ఉంది. ఢిల్లీలో జరుగుతున్న వార్షిక పోటీల్లో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆవిష్కరించారు. గతంలో అధికారులు అభివృద్ధి చేసిన విద్యుత్ రక్షక్, అగ్నిశస్త్ర వాహనాలను ఆర్మీలో ప్రవేశపెట్టారు. సూక్ష్మ దృష్టి అగ్ని ప్రహార్ను పరిశీలించారు ఇండియన్ సుదర్శన్ చక్ర కోర్కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రీతి పాల్ సింగ్. ఆధునిక శతఘ్నుల ఖచ్చితత్వాన్ని సమీక్షించారు. పోఖ్రాన్లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరిగిన విన్యాసాల్లో తమ పాటవాన్ని ప్రదర్శించారు గన్నర్లు. త్రివిధ దళాలకు చెందిన ఆయుధాలను అత్యంత సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవచ్చో చూపించారు.